ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా ఆర్థికంగా ఎదగాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒక మెట్టెక్కుతారని చెప్పచ్చు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆలోచించుకోగలుగుతారు. అలాగే దాన ధర్మాలకి, మంచి పనులకి, సేవాతత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని బట్టి మీ జీవితంలో మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి. అలాగే ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోకుండా వాటిని ఒడిసి పట్టుకుని వాటి యందు మీరు శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంతమంది ఈర్ష్యపడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేయవలసినటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా, స్నేహితుల యొక్క సహకారం పొందడం ద్వారా చాలా రకాల పనులు పూర్తవుతాయి. మీకు డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అవసరానికి దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే గృహాలు కొనడానికి, భూములు కొనడానికి, వాహనాలు కొనడానికి ఇలాగా. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరనటువంటి చిన్న చిన్న కోరికలు కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనడం కానీ కొలలు నెరవేరుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా రుణాలు తీసుకుని వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, భూములలోనూ, బంగారంలోనూ, వెండి, స్థిరాస్తుల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి చక్కని యోగకాలం. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడానికి కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానానికి ఉత్సాహాన్ని కలగజేస్తారని చెప్పచ్చు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం కానీ, వివాహం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ మీ యొక్క హస్తం లేదా మీ యొక్క సహకారం లభిస్తుంది. ప్రేమికుల మధ్య కూడా గాఢత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అన్యోన్యత కనపడుతోంది. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో ఎలా తగ్గించుకోవాలి, ఎలా అదుపు చేసుకోవాలి, ఎలా ఈ యొక్క రుణాలు తీర్చాలనేటటువంటి తాపత్రయంతో జాగ్రత్త పడతారని చెప్పచ్చు.